ఒక ఔషధము థైరాయిడ్ను రెక్టిఫై చేసి కరెక్ట్ పద్ధతిలో అది చేసేటువంటి పద్ధతిలో ఆయుర్వేద వైద్య విధానం ఉంటాయమ్మా. దీనికోసం అని చెప్పేసి వరుణాది క్వాదం అని చెప్పేసి కొంతమంది వైద్యులు వాడుతుంటారు. వరుణ అంటే ఉలిమిరి, ఉలిమిరి చెక్క, ఉలిమిరి వరుణాది క్వాదం అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుందమ్మా. అదే విధంగా దేవకాంచనం, బెరడు, కాంచనార అంటారమ్మా. దేవకాంచనం చెట్టు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయి అన్నమాట, ఎక్కడ పెరుగుతుంటాయి అమ్మా. సో దేవకాంచనం యొక్క బెరడుతో తయారు చేసినటువంటి మెడిసిన్ కాంచనార గుగ్గులు అని చెప్పేసి కొంతమంది వాడుతుంటారు. వరుణాది కషాయం అని చెప్పేసి కొంతమంది వాడుతుంటారు. ఈ విధంగా ఆయుర్వేద వైద్య విధానంలో ఆయుర్వేద వైద్యంలో ఇలాంటి ఔషధాలు కూడా చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా యూనివర్సల్గా కాకుండా శరీర ప్రకృతిని అనుసరించి వాటి యొక్క డోసు కానివ్వండి, ఎన్ని రోజులు వాడాలనేటువంటి విధానం కానివ్వండి, అనుపానం కానివ్వండి, మరి ఇలాంటివన్నీ కూడా వైద్యుల పర్యవేక్షణలో వాడుకున్నప్పుడు ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి. అంటే ఎలా వాడాలి ఇప్పుడు మీరు చెప్పే మెడిసిన్? ఇప్పుడు కాంచనార గుగ్గులు అనేటువంటి ఔషధం అయితే వ్యాధి తీవ్రంగా ఉండి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మరి కాంచనార గుగ్గులు అనేటువంటి మాత్రలని సన్న మాత్రలు అయితే రోజు ఉదయం నుండి రాత్రి నుండి వేసుకోవచ్చు. మాత్రలు పెద్దగా ఉంటే రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవచ్చు. అదేవిధంగా వరుణాది క్వాదము అనేటువంటి లిక్విడ్ రూపంలో దొరికేటువంటి ఔషధం అయితే రోజు 15 ml ఉదయము, 15 ml రాత్రి ఆహారం తర్వాత తీసుకుంటే కూడా ఈ థైరాయిడ్ గ్రంథి సమర్థవంతంగా పనిచేస్తుంది.